ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎస్సీకి సంబంధించిన డిఎస్పీ గారిని ముందుకు పెట్టారు. నాన్నగారు వచ్చినప్పుడు కూడా నేను లేనప్పుడు నా డాటర్తో నా కూతురుతో మీరు ఎట్లా మాట్లాడతారు, ఏ రైట్ తోటి మీరు ఆమెని బయటికి వెళ్ళమని చెప్పారు, ఒక ఎమ్మెల్యేని మీరు ఎట్లా ఇన్సల్ట్ చేస్తారు అని అడిగారే. కానీ ఆ మొత్తం వీడియోలో మీరు చూస్తే ఎస్సీ ఎస్టీకి కేసుకి సంబంధించింది అట్రాక్ట్ అయ్యే విధంగా నాన్నగారు ఒక మాట కూడా మాట్లాడలేదు. నేను లేనప్పుడు నా కూతురుతో ఎలా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, నేను ఉన్నప్పుడు మీరు ఎందుకు నన్ను ఓటేమని అడగలేదు, నేను లేనప్పుడు ఎందుకు అడిగారు, ఒక ఎమ్మెల్యేని మీరు బయటికి వెళ్ళమని ఎట్లా చెప్పగలిగారు. ఈ 2 పాయింట్సే నాకు రూల్ బుక్ చూపెట్టనని అన్నారే కానీ గట్టిగా మాట్లాడింది కూడా ఈ 3 పాయింట్సే. ఆయన మళ్ళీ వేరే అనింది కూడా లేదు. అసలు అక్కడ దేవదానం గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎస్సీయా ఎస్టీయా ఇవన్నీ చూసుకొని మాట్లాడతారండి. అక్కడ నాన్న అడిగింది కూడా నాకు రూల్ బుక్ చూపెట్టని గట్టిగా వాయిస్ రేస్ చేశారే కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ నాన్నగారు వాడింది లేదు. ఆయన కూడా అసలు ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక ఎస్సీ ఎస్టీ కేసు నాన్నగారి మీద పెట్టడం జరిగింది. ఇంకోటండి, సండ్ర వెంకట్రావు వీరయ్య టీడీపీ ఎమ్మెల్యే ఆయన తెలంగాణలో. ఆయనకి అప్పుడు ఆయన మీద కేసు ఉన్నప్పుడు ఆయనకి చిన్న స్పైనల్ పెయిన్ ఉందని చెప్పి ఆయనని తీసుకొచ్చి వైజాగ్కి రిఫర్ చేశారు. వైజాగ్ హాస్పిటల్కి, రాజమండ్రి హాస్పిటల్కి రిఫర్ చేశారు. కానీ ఇక్కడ నాన్నగారికి ఒక హార్ట్ పేషెంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, ఆయనకి షుగర్ ఉంది, మొన్న రీసెంట్గా జరిగిన దానికి బీపీ వచ్చింది ఆయనకి. ఈ 3 పాయింట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అయినా కూడా ఆయనని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడానికి కూడా ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారంటే, ఒక మర్డర్ కేసులో సంబంధించిన ఉన్న వాళ్ళకి కూడా అంత రిస్ట్రిక్షన్స్ చేయరేమో. కానీ ఇక్కడ లాస్ట్ టైం నాన్నగారి మీద కేసు పెట్టినప్పుడు నంద్యాలకి రిఫర్ చేశారు, నంద్యాల నుంచి కర్నూలు హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేసింది కూడా వీళ్ళే. మేమేం ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయమని కూడా అడగట్లేదు, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడానికి కూడా వీళ్ళు అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారు ముగ్గురు డాక్టర్స్ని ఒక టీమ్గా పెట్టి ఆలగడ్డకి పంపించడం జరిగింది, సబ్ జైల్కి. నాన్నగారు హెల్త్ ఆ రిపోర్ట్ని పట్టే వీళ్ళు నిమ్స్కి రిఫర్ చేస్తారంట. ఎందుకు తీసుకోవాలండి అంటే, వాళ్ళు డాక్టర్స్, దాంట్లో కార్డియాలజిస్ట్ లేరు, ఎవరిని పడితే మీరు డాక్టర్స్ని పంపించి వాళ్ళ రిపోర్ట్లను బట్టి మేము రిఫర్ చేస్తామంటే మాకు కూడా గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇంత అన్యాయం చేస్తున్నారు మాకు స్టార్టింగ్ నుంచి. ఏ నమ్మకంతో మేము ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని మీరు పంపిస్తారని చెప్పి మేము ఎట్లా నమ్మగలుగుతాము. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక సిస్టమ్ కరెక్ట్గా పనిచేయట్లేదు. మాకు ఏదైనా ఇట్లాంటిది ఏదైనా భూమా నాగిరెడ్డి గారినే మేము కేసులు పెట్టి ఇబ్బంది పెట్టగలుగుతాము, మిగతా వాళ్ళందరూ మాకు చాలా ఈజీ అని అనుకుంటున్నారేమో. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, భూమా నాగిరెడ్డి గారిని మీరు ఎంతైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో ఆయన అంతనే ఇంకా రేజ్ అవుతారే కానీ, కాన్ఫిడెంట్గా ముందుకెళ్తారే కానీ ఆయన భయపడి వెనక్కి తగ్గే పరిస్థితి ఎక్కడా లేదు. అది ప్రభుత్వం అర్థం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకోటండి, ఇప్పుడు నాన్నగారు జైల్లో ఫాస్టింగ్ దీక్ష చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పట్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన దీక్ష చేయడం స్టార్ట్ చేశారు. ఆయన షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి. రేపొద్దున ఆయనకి ఏదన్నా జరిగితే దానికి బాధ్యత మాత్రం గవర్నమెంటే తీసుకోవాలని ఇంతకుముందు కూడా చెప్పినాను. ఎందుకంటే నాన్నని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు, నాన్నని టార్గెట్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మళ్ళీ చెప్తున్నాను, నాన్నకి ఎటువంటిది చిన్న హెల్త్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఈసారి వచ్చినా కూడా దానికి కంపల్సరీ గవర్నమెంట్నే నేను బ్లేమ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో సంబంధించిన ఎమ్మెల్యేస్ కానీ ఎవరినైనా సరే టార్గెట్ చేసి ఒక్కొక్కరి మీద కేసులు పెట్టి ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు మనందరం స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. నాగిరెడ్డి గారిని కూడా అదే విధంగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఎమోషనల్గా వీక్ అవుతారు, ఇదే బెస్ట్ టైం అని టార్గెట్ చేసి కిందికి తీసుకురావడానికి ఇదే టైం అని అనుకున్నారో మరి ఏమో. కానీ వరుసగా 1 by 1 ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు.
ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేద్దామని ఒక ఆల్రెడీ పంపించామండి. ఎందుకంటే నేను ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు నన్ను యాక్చువల్గా అడ్డుకుంది కూడా వాళ్ళే. నేను చెప్పాను, నేను మీకు ఒక వీడియో కూడా కొద్దిసేపట్లో రిలీజ్ చేస్తాము. డిఎస్పీ గారు నాతో మాట్లాడింది విధానం, తర్వాత నేను ఎట్లా మాట్లాడాను డిఎస్పీ గారితో అవన్నీ కూడా నేను వీడియో ఉంది, అది కూడా మీకు కొద్దిసేపట్లో రిలీజ్ చేస్తాము. చాలా రూడ్గా మాట్లాడినారు. అది కూడా మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము.